అంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అప్పుడు అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. అలాగైతే మనకు ఆ అనుభవ జ్ఞానం కావాలి కదా. కావాలా వద్దా? మాట్లాడరేంటి? కావాలి కావాలి, అనుభవ జ్ఞానం కావాలి. మహిళా మండలి అధ్యక్షురాలు ఉన్నట్టుంది అమ్మ, కరెక్ట్గా చెప్పింది. కావాలి కావాలి, అనుభవ జ్ఞానం. మాట్లాడరేంట్రా స్వామి? కావాలన్నా వద్దా? కావాలి. అయితే ఒకటి, ఏ అనుభవ జ్ఞానం కావాలి? దేనిని మనం అనుభవించి జ్ఞానం సంపాదించుకోవాలి? దేని యందు అనుభవం అంటే అనుభవించి, దేనిని అనుభవించి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాయింట్. అనుభవ జ్ఞానం కావాలని చెప్పి అన్నిట్లో ఏలెట్టకూడదు. ఏమ్మా బంగారు తల్లే, వీధిని పోయే జగడ ఉంటే దాకా తీసుకొచ్చుకోకూడదు. అంటే అనుభవ జ్ఞానం కావాలి కదా. అర్థమవుతుందా? యవనుడు తప్పక తొట్టిల్లును అని రాసుంటే ఆహా ఇంకేముంది, పర్మిషన్ వచ్చినట్టే కదా. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడంటే మనం తొట్టిల్లు పోతే బాధ ఏమి లేదు, తప్పేమి లేదు అనుకోకూడదు. అనుభవించవలసినవి కొన్ని ఉన్నాయి, అనుభవించకూడనివి కొన్ని ఉన్నాయి. ఈ అనుభవ జ్ఞానము చేత విశ్లేషించి వివరంగా మనం దృష్టించి ఆ అనుభవించవలసిన వాటిని అనుభవించి ఆ అనుభవించిన వాటి యందు కలిగే ఆ జ్ఞాన సంపద చేత మనం అభివృద్ధి చెందాలి.